హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము 7th క్లాస్ తెలుగు సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి కీ షీట్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్ సి స్వేచ్ఛగా అన్నది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ సి పర్వతాలు గిరులు. థర్డ్ క్వశ్చన్ బి. ఫోర్త్ క్వశ్చన్ బి. ఫిఫ్త్ క్వశ్చన్ సి ఆహా. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ ఏ కిషోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఆప్షన్ ఏ. ఎయిత్ క్వశ్చన్ ఆప్షన్ సి భీముడు. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ సి. 10th క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ బి గురువులు ప్లస్ అందరికీ. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, దానికి సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ అయితే చేయాలి. సో ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే ఆప్షన్ 11th క్వశ్చన్ ఆప్షన్ సి, 12th క్వశ్చన్ ఆప్షన్ డి. నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 14th క్వశ్చన్లో వచ్చేసి మనకు ఆప్షన్ ఏ రవి మాటలు సరైనవి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 15th క్వశ్చన్లో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 16th క్వశ్చన్లో దురాశపరులు నిరంతరం అనేటువంటి పనికి యూజ్ చేసి మనము సెంటెన్సెస్ని రాయాలి. సో మీరు మీ ఓన్ సెంటెన్సెస్ ఏవైనా రాయొచ్చు. నెక్స్ట్ 17th క్వశ్చన్లో ద్వితీయ విభక్తి ఏవి? ద్వితీయ విభక్తికి మనకు నిన్, నున్, లన్, కూర్చి, గురించి కదా. సో వీటిని యూజ్ చేసి మనం బ్రాకెట్స్ని ఫిలప్ చేయాలి. సో ఫస్ట్ దానికి గూర్చి వస్తుంది, సెకండ్ దానికి గురించి అనేది వస్తుంది, రైట్. నెక్స్ట్ రావినూతల ప్రేమ కిషోర్ గారి గురించి కవి పరిచయం అయితే రాయాలి. సో మీరు ఆన్సర్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 19th క్వశ్చన్లో ఒక పద్యం ఇచ్చి మనకు కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. సో ఆ పద్యానికి సంబంధించి ప్రశ్నల యొక్క జవాబులు ఇక్కడ ఉన్నాయి, అందరు మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ఆన్సర్స్ అనేవి. నెక్స్ట్ మనకు సెక్షన్ డిలో 8 మార్క్స్ క్వశ్చన్లో అక్షరం గేయం దుజ్జోడికి అక్షరంతో ఉన్న అనుబంధాన్ని గురించి మీ మాటల్లో రాయండి. ఆన్సర్ ఇక్కడ ఉంది, చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్.